దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గురువు గారి నుండి డిఎన్ఏ జ్యోతిష్యం ప్రకారం వ్యక్తిగత జాతక పరిశీలనకు ఈ విషయాల్లో మాత్రమే అపాయింట్మెంట్ ఇవ్వబడును. జన్మ సంధి లగ్న సమయం సరిదిద్దడానికి, కెరియర్ సంబంధ నిర్ణయంలో సరైన సలహాలు, వివాహం ఎవరితో ఏ యోగంలో చేసుకుంటే బాగుంటుంది, ఇరువురి వివాహ ప్రాప్త పొంతనాలు, అది పెళ్లి వరకు వెళుతుందా లేదా, మీ స్వంత నిర్ణయంతో వివాహమయ్యాక ఫెయిల్ అయి ఉంటే విడాకుల్లో నిర్ణయాలు మరియు రెండవ వివాహ ప్రాప్తం ఉందా, విదేశీయాన యోగం వెళ్ళవచ్చా, వెళితే మంచిదా, డిఎన్ఏ పరంగా పేరు మరియు ఇంటి వాస్తు సరిచేయడం, గురువుగారిని అడగకూడనివి ఏవంటే నిర్ణయాలు మునిపే మీరు తీసేసుకుని అవి ఎలాగుంటాయి, ఎప్పుడు జరుగుతుంది, భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఫలానా విషయం జరగాలంటే పరిహారాలు ఏమిటి, ఇలాంటివి అడగాలనుకునే వారికి అపాయింట్మెంట్ తిరస్కరించబడును. గమనించగలరు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రేమైన ప్రేక్షక మహాశైలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈ వీడియో ద్వారా 27 నక్షత్రాల వారికి రాబోయే భాగస్వామి ప్రథమ వివాహానికి ముఖ్యంగా ఏ నక్షత్రాల వారు వారిని ఎత్తుకుంటూ వస్తారు, వారు ఆ సమయంలో సైలెంట్గా ఎన్నుకోవడం తెలియనప్పుడు వారు ఏ విధంగా చేయిజారిపోతారు, చివరికి వివాహము చేయాలనుకుంటే ఎవరితో వివాహం చేయాలి, అలా చేయని పక్షంలో ఎవరితోనైతే వివాహమే చేయకూడదో వారే ఆ నక్షత్రాలు వారే వచ్చి వీరికి వివాహానికి సంబంధాన్ని కలుపుకొని వీరి వివాహ జీవితము ఏ విధంగా భ్రష్టు పట్టిపోతూ ఉంది, చివరికి బ్రేకప్ అయ్యి వివాహ రద్దు కూడాను ఏ విధంగా వెళ్తున్నారు అన్న అంశాల్ని మనము ఈ యొక్క వీడియో ద్వారా కూలంకషంగా కంప్లీట్గా ఎక్స్క్లూజివ్గా చూడబోతున్నాం. 27 నక్షత్రాలలో పుట్టినటువంటి ప్రపంచంలో ఎన్ని వేల కోట్ల మంది అయినా ఉండని వారికి ఆల్రెడీ వివాహం అయ్యుంటే ఇప్పుడు నేను చెప్పిన నక్షత్రాల వారితోనే వివాహం అయి ఉంటుంది. ఇది ఫిక్స్, ఇదే వారి యొక్క ఆపర్చునిటీ, ఇదే వాళ్ళ బౌండరీ, ఇదే వాళ్ళ యొక్క ఆప్షన్ కూడా. వేరే వారితో వివాహం చేసుకున్న వాళ్ళు ఎలాంటి జీవితాన్ని పొందుతున్నారో, ఇప్పుడు నేను చెప్పబోయే వాటితో వివాహం చేసుకున్న వారు ఎలాంటి జీవితం పొందుతున్నారో ఇది విని చక్కగా ఆచరించి రాబోయే తరంలో కూడాను ఇలాంటివి పాటించిన వాళ్ళు ఎలాంటి గొప్ప జీవితాన్ని పొందుతారో మీరే గమనిస్తూ రండి. మొదట మేషములో ఉన్నటువంటి అశ్విని నక్షత్రం నుండి మొదలు పెడతాము. చివరిది మీనంలో ఉన్నటువంటి రేవతి నక్షత్రం వరకు పుట్టినటువంటి ప్రపంచంలో ఎన్ని వేల కోట్ల మంది ఉన్నా ఇది యొక్క వీడియో ఎక్స్క్లూజివ్గా ఉంటుంది. కంప్లీట్గా మీరు వినగలిగితే మీ కుటుంబంలో ఎవరు ఏ నక్షత్రాలు పుట్టినా వారికి వివాహ జీవితం గురించి ఆలోచించేటప్పుడు ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అదేమిటంటే అశ్విని నక్షత్రంలో పుట్టినటువంటి వారు ఏ నక్షత్రం వారితో వివాహం చేసుకుంటే వారి వివాహ జీవితం బాగుంటుందంటే ఆరుద్ర, చిత్త, శ్రవణ మరియు ధనిష్ట, స్వాతి, పునరుషు నక్షత్రాల వారితో రాశిపడి నక్షత్రం కానీ లగ్న పాయింట్ పడి నక్షత్రం కానీ లగ్నాధిపతి పడి నక్షత్రం ఉన్నటువంటి వారితో వివాహం చేసుకుంటేనే బాగుంటుంది. ఆల్రెడీ పెళ్ళి అయి ఉంటుంది చాలా మందికి. పరిశీలించండి. నేను ప్రథమ వివాహం గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. అదేవిధంగా భరణి నక్షత్రంలో ప్రపంచంలో ఎన్ని వేల కోట్ల మంది అయినా పుట్టి ఉండండి రాశిపడి నక్షత్రంగా కానీ లగ్న పాయింట్ పడి నక్షత్రంగా తీసుకోవాలి. రాశి కానీ లగ్నంగా కానీ పడి ఉండాలి భరణి అనే నక్షత్రము. అయితే వారు ఎవరితో వివాహం చేసుకోగలిగితే వారి వివాహ జీవితం బాగుంటుంది అంటే ఏ నక్షత్రాల వారితో అని నేను చెప్తున్నాను. ముఖ్యంగా ధనిష్ట, స్వాతి, పునరుషు నక్షత్రాలు, పుష్యమి, విశాఖ, శతభిష నక్షత్రాల వారితో వివాహం చేసుకోవాలి. శ్రవణ నక్షత్రం వారితో ఎట్టి పరిస్థితుల్లోనూ వివాహానికి వెళ్ళకూడదు. తదుపరి 3వ నక్షత్రం ఏమిటంటే కృత్తిక అనే నక్షత్రము. ఈ కృత్తిక నక్షత్రంలో ప్రపంచంలో ఎన్ని వేల కోట్ల మంది అయినా పుట్టని వారు ఎవరితో వివాహం చేసుకుంటే వారి వివాహ జీవితం బాగుంటుంది అని అంటే ముఖ్యంగా ఇక్కడ పుష్యమి, విశాఖ, శతభిష నక్షత్రాల వారితోనూ మరియు అశ్విని, ఆశ్లేష, అనురాధ, పూర్వభద్ర నక్షత్రాల వారితో
దాదాపు 7 నక్షత్రాల వారితో రాశి పడి ఉన్న, లగ్న పాయింట్ పడి ఉన్న, లగ్నాధిపతి పడి ఉన్న వారితో వివాహం చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. ఈ కృత్తిక అనే నక్షత్రము రాశిగా కానీ లేదా లగ్న పాయింట్గా పడిన నక్షత్రంగా ఉన్నా కానీ వారికి ఇది వర్తిస్తుంది. అదేవిధంగా రోహిణి నక్షత్రంలో పుట్టినటువంటి వారికి, అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ప్రథమ వివాహానికి వెళ్ళాలనుకుంటే ముఖ్యంగా అశ్విని, ఆశ్లేష, అనురాధ, పూర్వభద్ర, భరణి, మక, ఉత్తరాభద్ర నక్షత్రాల వారితో వివాహానికి వెళ్ళొచ్చు. అయితే రోహిణి నక్షత్రం వారు జ్యేష్ఠ నక్షత్రం వారితో ఎట్టి పరిస్థితితో వివాహం చేసుకోకూడదు. మరియు మృగశిర నక్షత్రంలో పుట్టినటువంటి వారు రాశిపడి నక్షత్రంగా కానీ లగ్న పాయింట్ పడి నక్షత్రంగా ఉన్నటువంటి అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, వారికి ప్రథమ వివాహం కావాలనుకుంటే ఎవరితో వివాహానికి వెళ్తే అద్భుతమైన వివాహ జీవితం అనేది ఉంటుంది అనేది నేను చెప్తున్నాను. అందులో ఒకటేమిటంటే భరణి, మక, ఉత్తరాభద్ర, భరణి, మక, ఉత్తరాభద్ర మరియు కృత్తిక, పుబ్బ, మూల, రేవతి ఈ నక్షత్రాల వారితో వివాహానికి వెళ్ళొచ్చు. అప్పుడు వారి జాతకంలో చూసినప్పుడు రాశిపడి నక్షత్రం కానీ, లగ్న పాయింట్ పడి నక్షత్రం కానీ, లగ్నాధిపతి పడి నక్షత్రం కానీ 7 నక్షత్రాలలో 1 కానీ 2 కానీ 3 కానీ ఉంటే అద్భుతమైన వివాహ జీవితం ఉంటుంది. అయితే ఈ యొక్క మృగశిర నక్షత్రం వారు మెయిన్గా జ్యేష్ఠ నక్షత్రం వారితో వివాహానికి వెళ్ళినటువంటి వారిని మనం చూసాము. కానీ వాళ్ళ వివాహ జీవితం పెద్దగా లేదు కాబట్టి నేను ఆ జ్యేష్ఠ నక్షత్రాన్ని పక్కన పెట్టాను. అయితే అదేం ఆపోజిట్ ఏం కాదు, కానీ జ్యేష్ఠ నక్షత్రానికి ఒక ప్రత్యేకమైనటువంటి గుణాధీశములు ఉన్నాయి. అది నేను అనేక వీడియోలో చెప్పాను. అందువల్ల మృగశిర నక్షత్రం వారు తట్టుకోలేకపోతున్నారు ఈ జ్యేష్ఠ నక్షత్రం వారిని. తదుపరి ఆరుద్ర నక్షత్రం. ఆరుద్ర నక్షత్రంలో ఈ ప్రపంచంలో ఎన్ని వేల కోట్ల లక్షల మంది పుట్టని వారికి ఆల్రెడీ వివాహం జరిగి ఉంటుంది, వివాహం జరగబోతుంది. నేను చెప్పబోయే వారితో వివాహం జరిగిన వాళ్ళు అద్భుతంగా ఉన్నారు, మంచి జీవితాన్ని అనుభవిస్తున్నారు. రాబోయే కాలంలో కూడా నేను చెప్పినట్లుగా మీరు ప్రవర్తించగలిగితే మంచి జీవితం ఉంటుందని మాత్రం సలహా ఇవ్వగలను. దాన్ని మీరు పాటిస్తారా, పాటించకుండా ఉంటారా అనేది అది మీ యొక్క అదృష్టము దురదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఆరుద్ర నక్షత్రంలో పుట్టినటువంటి వారికి ప్రథమ వివాహం చేయాలనుకుంటే కృత్తిక, పుబ్బ, మూల, రేవతి నక్షత్రాల వారితో వివాహానికి వెళ్ళవచ్చు. అది ఒకటి. రెండవది ఏమిటంటే రోహిణి, ఉత్తర, పూర్వాషాఢ నక్షత్రాలు కూడాను ఉపయోగపడతాయి. ఈ చెప్పినటువంటి 7 నక్షత్రాలు రాశిపడి నక్షత్రం కానీ, లగ్న పాయింట్ పడి నక్షత్రం కానీ, లగ్నాధిపతి పడి నక్షత్రంగా ఎదుటివారి జాతకంలో ఉండాలి. అదేవిధంగా పునరుషు నక్షత్రంలో ఎవరైనా పుట్టి ఉండని అబ్బాయి కానీ అమ్మాయి కానీ ప్రథమ వివాహానికి వెళ్ళాలనుకుంటే వారు ఎవరితో వివాహం చేసుకుంటే బాగుంటుంది అంటే రోహిణి, ఉత్తర, పూర్వాషాఢ మరియు హస్త, మృగశిర, ఉత్తరాషాఢ ఈ 6 నక్షత్రాల వారితో రాశి పెట్టి ఉన్నా కానీ, లగ్న పాయింట్ పడి ఉన్నా, లగ్నాధిపతి కూర్చున్నా కానీ అలాంటి వారితో వివాహానికి వెళ్తే అద్భుత వివాహ జీవితం అనేది ఉంటుంది. మరియు పుష్యమి నక్షత్రంలో ఎవరైనా పుట్టని రాశి పుట్టిన నక్షత్రం కానీ, లగ్న పాయింట్ పడిన నక్షత్రంగా ఉండి వారు ఎవరితో వివాహం చేసుకుంటే బాగుంటుందంటే హస్త, మృగశిర, ఉత్తరాషాఢ నక్షత్రాలు, ఆరుద్ర, చిత్త, శ్రవణ నక్షత్రాల వారితో వివాహానికి వెళ్ళొచ్చు. చాలా అద్భుతమైన వివాహ జీవితం ఉంటుంది. కానీ స్వాతి నక్షత్రంలో పుట్టినటువంటి వారితో మాత్రము ఎట్టి పరిస్థితితో కానీ పుష్యమి నక్షత్రం వారు వివాహం చేసుకోకూడదు. అలా చేసుకోవడం వల్ల అన్ని విధాలుగా ఇబ్బంది, విడిపోవడాలు, బిడ్డలు పుట్టినా కానీ చనిపోవడాలు, ఒకరినొకరు కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు, చివరికి విడాకులు వరకు కూడా వెళ్ళిపోయినటువంటి సంఘటనలు మనం కోకోలు చూసాము. కానీ మా వీడియోలు ముందుగా మీరు చూసుండకుండా మామూలుగా చెప్పే మహానుభావుల సలహాలు తీసుకుని పుష్యమి నక్షత్రం వారు, స్వాతి నక్షత్రం వారితో కూడా వివాహానికి వెళ్ళిపోయి ఇంకా అవస్థలు పడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. దీనికైతే రెమెడీ లేదు. మీరు ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలి. పెళ్లి అయిపోయిన తర్వాత వచ్చి మా వివాహ జీవితం ఎలా ఉంటుందంటే ఏముంటుంది, దాన్ని తెలుసుకోవడం వల్ల ఉపయోగం ఏమీ లేదని చెప్తాను. దానివల్ల మీకు కోపం రావచ్చు, వచ్చినా కానీ ప్రయోజనం లేదు, ఏం చేయలేరు. మీరు మీ వివాహ జీవితం నాశనం అయిపోయినట్టే అక్కడికి లెక్క. ఇప్పుడు నేను చెప్పే అంశాలతో కానీ వివాహానికి వెళ్తే అద్భుత వివాహ జీవితం అనేది ఉంటుంది. ఆశ్లేష నక్షత్రంలో ఒకవేళ ఎవరైనా పుట్టుంటే రాశిపడి నక్షత్రం కానీ, లగ్న పాయింట్ పడి నక్షత్రం కానీ ఉంటే వారు ఎవరితో వివాహం చేసుకోవాలంటే ఆరుద్ర, చిత్త, శ్రవణ నక్షత్రాలు, ధనిష్ట, స్వాతి, పునరుషు నక్షత్రాలు వారితో వివాహం చేసుకోవచ్చు. ఉత్తర నక్షత్రం వారితో కానీ వివాహం చేసుకుంటే వీరి వివాహ జీవితం భ్రష్టు పట్టిపోతుంది. ఇమ్మీడియట్లీగా వాళ్ళు ఇంకా ఏమీ చేయలేని పరిస్థితి. అది కొంతవరకు విడాకులు తీసుకొని రెండవ వివాహానికి వెళ్ళేటప్పుడైనా జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. తదుపరి ఏమిటంటే మఖా నక్షత్రంలో ఎవరైనా పుట్టారు, రాశిపడి నక్షత్రం కానీ, లగ్న పాయింట్ పడి నక్షత్రంగా ఉండి మీరు పుట్టారు.
అలాంటప్పుడు ఈ మఖా నక్షత్రంలో పుట్టినటువంటి వారికి ఎవరితో వివాహం చేస్తే బాగుంటుందంటే ధనిష్ట, స్వాతి, పునరుష నక్షత్రాలు, పుష్యమి, విశాఖ, శతభిష నక్షత్రాల వారితో వివాహం చేయొచ్చు. అద్భుతమైన వివాహ జీవితం ఉంటుంది. అయితే అక్కడ మీరు ఏం చేస్తున్నారు, ఇంతవరకు మీకు జీర్ణమైంది ఏమిటంటే రాశిపడి నక్షత్రం వరకే చూసుకుంటారు. నేను చెప్పే అంశాలు ఏమిటంటే రాశిపడి నక్షత్రము, లగ్న పాయింట్ పడి నక్షత్రము, లగ్నాధిపతి పడి నక్షత్రాలు కూడా చూడండి. మన శరీరంలో ఉన్నటువంటి ఆత్మ, మన ప్రాణం ఏ విధంగా ఇంపార్టెంటో అదేవిధంగా రాశిపడి నక్షత్రము, లగ్న పాయింట్ పడి నక్షత్రము, లగ్నాధిపతి పడి నక్షత్రాలు కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పినటువంటి 6 నక్షత్రాల్లో కనీసం 1 కానీ 2 కానీ 3 కానీ ఉన్నప్పుడు మాత్రమే వారు వివాహ జీవితాన్ని అద్భుతంగా గడపగలరు, లేదంటే ఇబ్బంది పాలవుతారు అని చెప్తున్నాను. అదేవిధంగా పుబ్బా నక్షత్రంలో ఒకరు పుట్టారు. అలాంటప్పుడు వారు ఎవరితో వివాహం చేసుకోవాలంటే పుష్యమి, విశాఖ, శతభిష నక్షత్రాల వారితోనూ, అదేవిధంగా అశ్విని, ఆశ్లేష, అనురాధ, పూర్వభద్ర నక్షత్రాలతో వివాహం చేసుకోవచ్చు. కానీ చిత్తా నక్షత్రం వారితో వివాహం ఎట్టి పరిస్థితుల్లో చేసుకోకూడదు. అలా చేసుకోవడం వల్ల ఇబ్బంది పాలైపోయేసి 4 రోజులు ముచ్చటే వెంటనే విడాకులోకి వెళ్ళిపోతుంది. చిత్తుగా కొట్టుకునేసి బయటపడతారు. అదేవిధంగా ఉత్తరా నక్షత్రంలో ఒకరు పుట్టారు. రాశిపడి నక్షత్రం గాను, లగ్న పాయింట్ పడి నక్షత్రం గాను, లగ్నాధిపతి పడి నక్షత్రం గాను పుట్టారు. అప్పుడు ఎవరితో వివాహానికి వెళ్తే వీళ్ళు ప్రథమ వివాహం బాగుంటుంది అనేది చూసినప్పుడు అశ్విని, అనురాధ, పూర్వభద్ర నక్షత్రాలతో వివాహం చేసుకోవచ్చు. మరియు భరణి, మఖ, జ్యేష్ఠ, ఉత్తరాభద్ర నక్షత్రాల వారితో కానీ వివాహానికి వెళ్తే ఈ చెప్పిన 7 నక్షత్రాల వారితో రాశిపడి నక్షత్రం కానీ, లగ్న పాయింట్ పడి నక్షత్రం కానీ, లగ్నాధిపతి పడి నక్షత్రం కానీ ఉంటే అద్భుతమైనటువంటి వివాహ జీవితం ఉంటుంది. ఆశ్లేష నక్షత్రం వారితో ఎట్టి పరిస్థితుల్లో వివాహానికి వెళ్ళకూడదు అనేది మళ్ళీ చెప్తున్నాను. ఒకవేళ మీరు హస్త నక్షత్రంలో పుట్టారు, రాశిపడి నక్షత్రం గాను, లగ్న పాయింట్ పడి నక్షత్రం గాను హస్త నక్షత్రం అయింది. అయితే అప్పుడు మీరు ఎవరితో వివాహానికి వెళ్ళాలి, అప్పుడు మీ వివాహ జీవితం బాగుంటుంది అనే దాని గురించి నేను ఇక్కడ మాట్లాడుతున్నాను. అందులో ముఖ్యంగా ఏమిటంటే భరణి, మఖ, జ్యేష్ఠ, ఉత్తరాభద్ర నక్షత్రాలు, దాంతోపాటు కృత్తిక, పుబ్బ, మూల, రేవతి నక్షత్రాల వారు, మొత్తం 8 నక్షత్రాల వారితో రాశిపడి నక్షత్రం కానీ, లగ్న పాయింట్ పడి నక్షత్రం కానీ, లగ్నాధిపతి పడి నక్షత్రం కానీ ఉన్నటువంటి వారితో వివాహానికి వెళ్ళాలి. ఆల్రెడీ వివాహాలు జరిగి ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. వాళ్ళు బాగానే ఉంటే నేను చెప్పిన నక్షత్రాలతోనే కనెక్ట్ అయి ఉంటుంది వాళ్ళ వివాహ జీవితం. అదేవిధంగా హస్త నక్షత్రానికి ఆపోజిట్ నక్షత్రాలు ఏమి లేవు. మరియు చిత్తా నక్షత్రంలో ఎవరైనా పుట్టి ఉంటే వాళ్ళు పుబ్బా నక్షత్రంలో పుట్టినటువంటి వారితో వివాహానికి వెళ్ళకూడదు, ముందే చెప్తున్నాను. అయితే చిత్తా నక్షత్రం వారు ఎవరితో వివాహానికి వెళ్తే బాగుంటుందంటే కృత్తిక, మూల, రేవతి నక్షత్రాల వారితోనూ, అశ్విని, ఆశ్లేష, అనురాధ, పూర్వభద్ర నక్షత్రాల వారితో వివాహానికి వెళ్తే అద్భుతంగా ఉంటుంది. ఎదుటివారి జాతకంలో చూడాలి, ఒక అమ్మాయికి అబ్బాయి, అబ్బాయికి అమ్మాయిగా చూడాలి. అప్పుడు రాశిపడి నక్షత్రం కానీ, లగ్న పాయింట్ పడి నక్షత్రం కానీ, లగ్నాధిపతి పడి నక్షత్రం కానీ నేను చెప్పిన నక్షత్రాలు ఖచ్చితంగా ఉండేటట్టుగా మీరు ప్లాన్ చేసుకోవాలి. పుబ్బా నక్షత్రంలో ఉన్నటువంటి వారిని అవాయిడ్ చేయాలి. వారు అమెరికా ప్రెసిడెంట్ అయినా కానీ వద్దని చెప్తేనే మీకు జీవితం బాగుంటుంది, లేదా 3 ముచ్చటయ్యి వెనక్కి తిరిగి వచ్చేస్తారు. ఆ తదుపరి స్వాతి నక్షత్రంలో ఎవరైతే పుట్టి ఉంటారో రాశిపడి నక్షత్రం కానీ, లగ్న పాయింట్ పడి నక్షత్రం కానీ, లగ్నాధిపతి పడి నక్షత్రంగా కూడా మనం తీసుకుంటాము. ఎందుకంటే దీనికి వ్యతిరేక నక్షత్రం ఒకటి ఉంది, అదేమిటంటే పుష్యం అనే నక్షత్రము. వీరిని కావాలని ఆ నక్షత్రం వెంటాడుతుంది, వెంటాడి తాట తీస్తుంది. లాస్ట్కి స్వాతి నక్షత్రం వాళ్ళు పుష్యమి నక్షత్రం వారితోనూ, పుష్యమి నక్షత్రం వారు స్వాతి నక్షత్రం వారితోనూ వివాహానికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి నానా తంటాలు పడుతున్నారు. వాళ్ళని కాపాడేది దైవం కూడా కాపాడలేదు. అలాంటి పరిస్థితిలో మన మహానుభావులు, పండితులు సలహాలు ఇచ్చుంటారు మీకు. ఇది అట్టర్ ఫ్లాప్ అయిపోయింది ఈ వ్యవస్థ. అయితే ఇప్పుడు మనం చెప్పేది 100కు 1000% అక్యురేట్గా ఉందని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. దీంట్లో ఎలాంటి తేడాను లేదు. అందుకని నా దగ్గరికి వచ్చినప్పుడు ఒకవేళ అపాయింట్మెంట్ బుక్ చేసినప్పుడు నా వీడియోలు 20-30 చూసిన తర్వాత రమ్మంటాను. అలా వచ్చినటువంటి వారు నేను చెప్పే అంశాలను రికార్డ్ చేసుకోమని చెప్తాను. ఒకవేళ ఫోన్లోనైతే నేనే ఫోన్లో రికార్డ్ చేసి వాళ్ళకి పంపిస్తుంటాను. మనం మాట్లాడేటప్పుడు ఇన్ని విషయాలు నేను రికార్డెడ్గా నేను ఎందుకు ఇస్తున్నా అంటే మనం చెప్పేది పక్కా, ఎలాంటి అబద్ధాలు ఉండవు. నా దగ్గర అబద్ధాలు చెప్పించడానికి ప్రయత్నం చేయకండి అని కూడాను నేను వారిస్తుంటాను వాళ్ళని. ఎందుకంటే వాళ్ళు ట్రెడిషనల్ అస్ట్రాలజీ ప్రకారంగా అడుగుతుంటారు కొంతమంది.
అయితే స్వాతి నక్షత్రంలో పుట్టినటువంటి వారు పుష్యమి నక్షత్రం వారితో వివాహం చేసుకోకూడదు. అయితే ఎవరితో వివాహం చేసుకుంటే బాగుంటుందంటే అశ్విని, ఆశ్లేష, అనురాధ, పూర్వభద్ర నక్షత్రాల వారితోనూ, భరణి, మక, జ్యేష్ఠ, ఉత్తరాభద్ర నక్షత్రాల వారితో వివాహానికి వెళ్ళొచ్చు. అద్భుతమైనటువంటి వివాహ జీవితం ఉంటుంది. ఆల్రెడీ పెళ్లి జరుగుంటుంది, వారు అద్భుతమైన వివాహ జీవితాన్ని అనుభవిస్తుంటారు. వారిని అడిగి తెలుసుకోండి, మీకే అర్థమైపోతుంది. అయితే ఈ గ్రంథాలలో ఏమైనా ఉన్నాయండి? దీనికి ప్రమాణం ఏమిటంటే ప్రమాణం ఏమీ లేదు. మన పూర్వీకులు మనకు అందించినటువంటి ఇలాంటి నిరూపణలే మనకి ముందుకి వస్తున్నాయి, అంతేగాని ఇవి ఎవరు పూర్వీకులు రాసి పెట్టిన గ్రంథాల్లో అయితే లేవు. సరే, అయితే నెక్స్ట్ ఏమిటంటే గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు, మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు. విశాఖ నక్షత్రంలో పుట్టినటువంటి వారికి ఎవరితో వివాహం చేసుకుంటే బాగుంటుంది అనేది ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాము. అందులో ముఖ్యంగా భరణి, మక, జ్యేష్ఠ, ఉత్తరాభద్ర నక్షత్రాలు, కృత్తిక, పుబ్బ, మూల, రేవతి నక్షత్రాలు, దాదాపు ఇక్కడ కూడా 7 నక్షత్రాల కలయికతో రాశిపడి నక్షత్రంగా కానీ, లగ్నా పాయింట్ పడి నక్షత్రం కానీ, లగ్నాధిపతి పడి నక్షత్రం కానీ ఉంటే మీకు రాబోయే భాగస్వామి మీకు అనుకూలంగా ఒక జాడికి సరైనటువంటి మూతలాగా ఉండి ఫిట్ అయినటువంటి జీవితాన్ని మీకు అందించగలరు. ఇది ఖచ్చితంగా మీరు అనుసరించాలి. ఒకవేళ మీరు అనురాధ నక్షత్రంలో పుట్టారండి, అప్పుడు రాశిపడి నక్షత్రంగా గానో, లగ్నా పాయింట్ పడి నక్షత్రంగానో, లగ్నాధిపతి పడి నక్షత్రంగానో అనురాధ నక్షత్రం పడింది. అప్పుడు ఎవరితో వివాహం చేసుకోవాలి అంటే కృత్తిక, పుబ్బ, మూల, రేవతి నక్షత్రాల వారితోనూ, రోహిణి, ఉత్తర, పూర్వాషాఢ నక్షత్రాల వారితో వివాహానికి వెళ్ళొచ్చు. అయితే ఇప్పుడు నేను చెప్పినటువంటి 7 నక్షత్రాలు అనేవి ఎదుటివారి జాతకములో కనీసము రాశి పడి నక్షత్రంగా గానో, లగ్నా పాయింట్ పడి నక్షత్రంగానో, లగ్నాధిపతి పడి నక్షత్రంగానో 1 కానీ 2 కానీ 3 కానీ ఉండాలి. మిగిలిన ఏ నక్షత్రాలు ఉన్నా సమస్య లేదు, ఎందుకంటే అనురాధ నక్షత్రానికి వ్యతిరేక నక్షత్రం అంటే ఏమీ లేదు. తదుపరి జ్యేష్ఠ నక్షత్రము. ఈ జ్యేష్ఠ నక్షత్రానికి వ్యతిరేక నక్షత్రం ఉంది, అదేమిటంటే రోహిణి నక్షత్రమే. అయితే ఆ రోహిణి నక్షత్రం వారితో వివాహానికి వెళ్ళకండి. మీరు కావాలనే ఈ జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు ప్రేమలో పడి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ లేదా కన్వర్షన్ ఆఫ్ క్యాస్ట్ ఎవరితో జరుగుతుందంటే జరిగితే రోహిణి నక్షత్రం వారితోనే జరిగి ఉంటుంది. ఇది చాలా డేంజర్ అన్నమాట. అందుకని నేను జ్యేష్ఠ నక్షత్రం వారు రోహిణి నక్షత్రం వారితో వివాహానికి వెళ్ళకండి అని చెప్తుంటాను. అప్పుడు రాశి మాత్రమే లేదండి అంటే లగ్నా పాయింట్లో ఉండొచ్చు రోహిణి, లేదా లగ్నాధిపతిగా కూర్చోండొచ్చు. అప్పుడు ఈ విషయాలన్నింటినీ గమనించాలి, పరిశీలించాలి. నేను ఇన్ని విషయాలని మీకు మీ ముందర ఎందుకు పెడుతున్నా అంటే మిమ్మల్ని బాగుపరచాలని. అంటే మీరు బాగుపడ్డారంటే మేము బాగున్నట్టే కదండి, మాకు ఏదో భిక్ష మీ దగ్గర నుండి వస్తుంది కదా. మీరు మా దగ్గర చెప్పుకోవడం వల్ల మీరు 10 మందికి చెప్తారు కదా, పలానా గుణబ్రహ్మ సరస్వతి గారి దగ్గరికి వెళ్తే చక్కటి డిసిషన్ ఇస్తారు అనేసి ఇప్పటికే నా దగ్గరికి చాలా మంది పెద్ద పెద్ద మహానుభావులు మాకు రికమెండ్ చేస్తున్నారు. మా దగ్గర ఆల్రెడీ చెప్పించుకొని వెళ్ళుంటారు. కొంతమంది మా దగ్గర వీడియోలు చూసుంటారు, మా వీడియోలు చూసుంటారు. వాళ్ళు కొంతమందికి చెప్తారు, లెసన్స్కి చెప్తున్నారు. ఏమని అంటే పలానా గుణబ్రహ్మ సరస్వతి గారు రేణిగుంటలో ఉన్నారు తిరుపతి దగ్గర, మీరు అక్కడికి వెళ్ళండి. ఈ యొక్క మహానుభావుల్ని నమ్మి అయిపోయింది మా పనులు, కాబట్టి ఆయన కరెక్ట్గా బల్ల గుద్దినట్టుగా కుండ బద్దలు కొట్టినట్టుగా నిక్కచ్చిగా చెప్పి మాటలు చెప్తాడు. అదే నిజం కూడాను, ఆయన దగ్గరికి వెళ్ళండి అని చాలా మంది లెజెండ్స్, ఆఫీసర్స్, అధికారులు నా దగ్గరికి చెప్పి పంపిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నేను ఈ యొక్క వీడియో ముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను కూడాను మా కుటుంబాన్ని పోషించుకోవడానికి అలాంటి వారి యొక్క రికమెండేషన్ అను కానీ, లేకపోతే వారు మాకు పంపించే మా పైన ఉండే అభిమానం వల్ల కానీ మేము జీవిస్తున్నాం అనడంలో ఎలాంటి తప్పిదం లేదు. దానికి అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా ఉంది. అయితే ఇప్పుడు మనం ఏం చెప్తున్నామంటే ఈ జ్యేష్ఠ నక్షత్రం వారు ఎవరితో వివాహానికి వెళితే అద్భుతమైనటువంటి వివాహ జీవితం అనేది ఉంటుంది. ఏ నక్షత్రాల వారితో వెళ్తే అంటే రోహిణి వద్దన్నాను కాబట్టి ఉత్తర, పూర్వాషాఢ, హస్త, మృగశిర, ఉత్తరాషాఢ. బాగా వినండి, మళ్ళీ చెప్తున్నాను, రోహిణి వద్దు అని చెప్పేశాను కాబట్టి ఉత్తర, పూర్వాషాఢ, హస్త, మృగశిర, ఉత్తరాషాఢ నక్షత్రాల వారితో వివాహానికి వెళ్ళండి. అద్భుతమైన వివాహ జీవితం ఉంటుంది. చాలా మంది నేను గమనించాను, జ్యేష్ఠ నక్షత్రం వారు మృగశిర నక్షత్రం వారిని కూడా ఏడిపిస్తున్నారు. కానీ మృగశిర నక్షత్రం వారు గట్టి వాళ్ళు అయితే మాత్రమే ఈ జ్యేష్ఠ నక్షత్రం వారిని తట్టుకోగలరు. ఎందుకంటే అనేక మార్లు చెప్పాను, నేను జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టినది ఎవరంటే ఇంద్రుడు.
అంటే దేవతలకి రాజు ఇంద్రుడు. ఆ ఇంద్రుని యొక్క తత్వం వీళ్ళు ఉంటుంది. తడవతడకి మానసికంగా వీళ్ళు చేంజ్ అవుతుంటారు. తెల్లవారితో బాగా మిమ్మల్ని పొగుడుతారు ఎదుటి వారిని, మధ్యాహ్నానికి తిడతారు. మళ్ళీ మధ్యాహ్నానికి తిట్టిన తర్వాత సాయంత్రానికి నేనేం అనలేదు కదా, నేను నీ మంచి కొరకే కదా అన్నాను, నేను ఆ రోజు చెప్పింది నువ్వు బాగుపడతావని కదా అన్నాను అని చెప్తారు. కానీ 10 మందిలో బాగా తిట్టేసి ఇంట్లో వచ్చి ఏమనుకోవద్దు సారీ అని చెప్తారు. అలాంటి జ్యేష్ఠ నక్షత్రం తత్వాన్ని అర్థం చేసుకోగలిగినటువంటి వారితోనే నేను ఇప్పుడు మీకు చెప్పాను. అయితే హస్త, ఉత్తరాషాఢ, ఉత్తర, పూర్వాషాఢ నక్షత్రాలు అయితే తట్టుకోగలరని మాత్రం నేను చెప్తాను. మృగశిర కానీ రోహిణి మాత్రం తట్టుకోలేకపోతున్నాయి. ఇవన్నీ కూడాను మనం ప్రాక్టికల్గా అనేక జాతకాలని పరిశీలించడం వల్ల తెలుస్తుంది. ఈ జ్యేష్ఠ నక్షత్రం వారు కానీ ఈ పునరుష నక్షత్రం వారు ఈజీగా కన్వర్షన్ ఆఫ్ క్యాస్ట్ అయిపోతున్నారు. ఒక క్యాస్ట్ నుంచి ఒక్కొక్క క్యాస్ట్కి చెప్పుడు మాటలు వినేసి మారిపోవడం కూడా జరుగుతూ ఉంది. ఈ జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టినటువంటి కుటుంబ పరంపరలో కానీ పునరుష నక్షత్రంలో పుట్టినటువంటి పరంపరలో కానీ 200 సంవత్సరాల క్రితం నుండి ఇప్పటి వరకు గమనించినట్లయితే ఖచ్చితంగా మత మార్పిడి అనేది జరిగిపోయి ఉంటుంది లేదా జరగబోతుంది అని అర్థం. ఇది మనం ఈజీగా గమనించవచ్చు. అయితే ఈ గ్రంథంలో ఏ గ్రంథంలో నేను అడగండి, అది ప్రమాణం ఏమిటంటే ఆల్రెడీ జరిగిన సంఘటనలు మనం ముందర పెట్టుకొని ఒక సిలబస్ని ఫామ్ చేసి మన దగ్గరికి నేర్చుకుంటున్నటువంటి విద్యార్థులు కూడా చెప్పిస్తున్నాం. ఆ తదుపరి మూలా నక్షత్రంలో రాశిపడిన నక్షత్రం కానీ లగ్న పాయింట్ పడిన నక్షత్రం కానీ ఉంటే వారు ఎవరితో వివాహానికి వెళ్తే బాగుంటుంది అంటే హస్త, మృగశిర, ఉత్తరాషాఢ నక్షత్రాల వారితోనూ ఆరుద్ర, చిత్త, శ్రవణ నక్షత్రాల వారితో వివాహానికి వెళ్తే అద్భుతమైన వివాహ జీవితం ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి 6 నక్షత్రాలలో కనీసం 1 కానీ 2 కానీ 3 కానీ రాశిపడి నక్షత్రంగా కానీ లగ్న పాయింట్ పడి నక్షత్రం కానీ లగ్నాధిపతి పడి నక్షత్రంగా ఉంటే అద్భుతమైన వివాహ జీవితం అనేది ఉంటుంది. ఒకవేళ మీరు పూర్వాషాఢ నక్షత్రంలో రాశిపడి నక్షత్రంగానో లగ్న పాయింట్ పడి నక్షత్రంగానో ఉండి పుట్టి ఉంటే అప్పుడు ఎవరితో వివాహానికి వెళ్తే, ఏ నక్షత్రాల వారితో వివాహానికి వెళ్తే బాగుంటుందంటే ముఖ్యంగా ఆరుద్ర, చిత్త, శ్రవణ నక్షత్రాల వారితోనూ మరియు ధనిష్ట, స్వాతి, పునరుష నక్షత్రాల వారితో వివాహానికి వెళ్తే మంచి జీవితాన్ని పొందుతారు. ఒకవేళ మీరు ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టారు, అప్పుడు మీరు ఎవరితో వివాహం చేసుకుంటే బాగుంటుందంటే ధనిష్ట, స్వాతి, పునరుష నక్షత్రాల వారితో వివాహానికి వెళ్ళొచ్చు మరియు పుష్యమి, విశాఖ, శతభిష నక్షత్రాల వారితో వివాహానికి వెళ్ళొచ్చు. కానీ ఒకవేళ మీరు ఉత్తరాషాఢ నక్షత్రంలో రాశిపడి నక్షత్రంగానో లగ్న పాయింట్ పడి నక్షత్రంగానో లగ్నాధిపతి పడి నక్షత్రంగానో పుట్టి మీరు పూర్వభద్ర నక్షత్రం వారితో కానీ వివాహానికి వెళితే మీ వివాహ జీవితం సర్వనాశనం అయిపోతుంది. ఇది బాగా గమనించాలి. ఆల్రెడీ పెళ్లికి వెళ్ళిపోతూ ఉన్నారు మన మహానుభావులు. ఏదో తారాబలం కుదిరిందని ఉత్తరాషాఢ నక్షత్రానికి పూర్వభద్ర నక్షత్రం బేషుగ్గా ఉంటుందని వెళ్తారు. వచ్చిన 4 రోజులకే మూట సర్దుకొని వెళ్ళిపోతారు వచ్చిన వాళ్ళు. ఆ తర్వాత అనవసరమైనటువంటి ఏమంటారంటే ఈ పరువు ప్రతిష్టలు పోగొట్టుకొని ఇంట్లో నుండి బయట రానికుండా బాధపడే వాళ్ళు కోకొలు. కాబట్టి దయచేసి మా వీడియోల్ని దాదాపు 3000 వీడియోలు ఉన్నాయండి త్రిశక్తి భక్తి, త్రిశక్తి DNA, త్రిశక్తి టీవీ ఛానల్లో. వాటన్నిటిని చూడండి, మీకు ఓపిక ఉన్నప్పుడంతా చూడండి. అవన్నీ కూడాను ఊరిక పాస్ వీడియోలు కావు. వార ఫలాలు, రాశి ఫలాలు, లేకపోతే మాస ఫలాలు, సంవత్సర ఫలాల గురించి చెప్పను. కాంటెంట్ ఒకటి దాన్ని తీసుకుని ఆ కాంటెంట్ ప్రకారంగా లైఫ్ లాంగ్ యూజ్ అయ్యేటట్టుగా చెప్పుంటాను నేను. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను చెప్పే వీడియో కూడాను లైఫ్ లాంగ్ ఇంకా 20-30 జనరేషన్స్ కానీ ఉపయోగపడే వీడియో ఇది. కాబట్టి ఈ వీడియోలు పదిలం చేసుకోండి. కొంతమంది అయితే మహానుభావులు మా యొక్క ఫ్యాన్స్ అంటారు వాళ్ళని. వాళ్ళు వచ్చి చెప్తారు మీ ఫ్యాన్ అంటే అంటుంటారు, అంటే అభిమానులు. వాళ్ళే మీ వీడియోలన్నింటినీ ఇన్ని డౌన్లోడ్ చేసుకున్నామండి, మాకు మళ్ళీ దొరకదు అనేసి మేము ఒక దాన్ని లిస్ట్ అవుట్ చేసి పెట్టుకున్నాం అనే వాళ్ళు కూడా ఉన్నారు. నిజం చెప్పాలి, అలాంటి వాళ్ళ వల్లనే మన DNA ఆస్ట్రాలజీ బతుకుతూ ఉంది. దీన్ని ఎలాగైనా తొక్కేయాలనేసి కొంతమంది ప్రబుద్ధులు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇదేంటి కొత్త DNA ఆస్ట్రాలజీ అని. కానీ ఇదే నిజమైనటువంటి ఆస్ట్రాలజీ అని రాబోయే కాలంలో తెలుసుకుంటారు. కొంతమంది కావాలని అసూయపరులు, ఈశాలులు, జుగుప్ష కలిగినటువంటి మనసు కలిగినటువంటి వాళ్ళు ఈ శాస్త్రాన్ని తగ్గించాలి, తొక్కేయాలని మా కామెంట్స్ కూడా పెడుతుంటారు. అంటే డిగ్రేడ్ చేసి కామెంట్స్ పెడుతుంటారు. అయినా ఐ డోంట్ కేర్, అవన్నీ పట్టించుకోను. ఎందుకంటే మనం చెప్పేది నిజాలు కాబట్టి ఈ విధంగా మీరు జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్తే మంచిది.
ఒకవేళ మీరు శ్రవణ నక్షత్రంలో పుట్టారంటే భరణి నక్షత్రం వారితో ఎట్టి పరిస్థితులు వివాహానికి వెళ్ళకండి. ఈ శ్రవణ నక్షత్రం వాళ్ళు ఈజీగా ప్రేమలో పడిపోయే అవకాశం కనబడుతుంది. వాళ్ళ యొక్క మనసు చాలా వరకు లూజ్ హార్ట్ అని చెప్పాలి. ఎవరినైనా నమ్మేస్తారు, ఎవరి దగ్గరైనా కానీ జాలీగా ఉంటారు, క్యాజువల్గా ఉంటారు. దీన్ని వాళ్ళు క్యాష్ చేసుకుంటారు అంటారు కదా, ఆ విధంగా యూజ్ చేసుకుంటున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని మాత్రమే నేను చెప్పగలను. అయితే భరణి నక్షత్రం వాళ్ళ వీరికి ఎక్కువ కనెక్ట్ అయ్యి ఇబ్బంది పడతారు మళ్ళీ వివాహ జీవితంలో. కాబట్టి శ్రవణ నక్షత్రం వాళ్ళు ఎవరితో వివాహం చేసుకుంటే వారి వివాహ జీవితం బాగుంటుంది అనే దాని గురించి ఇప్పుడు నేను చెప్తాను. అదేమిటంటే పుష్యమి, విశాఖ, శతభిష నక్షత్రం వారు, అశ్విని, ఆశ్లేష, అనురాధ, పూర్వభద్ర నక్షత్రాల వారితో వివాహానికి వెళ్తే అద్భుతమైన వివాహ జీవితం ఉంటుంది. ఈయన ఏదో 7 నక్షత్రాలు చెప్పేసాడు ఎక్కడ చూడాలి అనుకోకండి. ఎదుటి వారి జాతకం ముందర పెట్టుకున్నప్పుడు రాశిపడి నక్షత్రం కానీ, లగ్న పాయింట్ పడి నక్షత్రం కానీ, లగ్నాధిపతి పడి నక్షత్రాల్లో కనీసం 2 కానీ 3 కానీ 1 కానీ ఉందా అని చూడండి. భరణి నక్షత్రం అనేది ఉంటే మాత్రం పక్కన ఇసురు కొట్టండి. మీరేం చేయకండి, పక్కన తోసేయండి. ఎన్ని కోట్లు ఇచ్చినా కానీ, ఎదురు కట్నం ఇచ్చినా పెళ్లి చేసుకోకండి దయచేసి. అదేవిధంగా మీరు ధనిష్ట నక్షత్రంలో కానీ పుట్టుంటే, రాశిపడి నక్షత్రం గానో, లగ్న పాయింట్ పడి నక్షత్రం గానో ఉంటే మీరు ఖచ్చితంగా అశ్విని, ఆశ్లేష, అనురాధ, పూర్వభద్ర నక్షత్రాలు, భరణి, మక, జ్యేష్ఠ, ఉత్తరాభద్ర నక్షత్రాల వారితో జతకట్టడానికి ప్రయత్నం చేయండి. అద్భుతమైన వివాహ జీవితం అనేది ఉంటుంది. అంటే నేను చెప్పినటువంటి ఇప్పుడు 8 నక్షత్రాలు చెప్పినాను కదా, 8 నక్షత్రాలు ఉంటాయని అడగండి. కనీసం 1 కానీ 2 కానీ 3 కానీ ఉండొచ్చు. అది రాశి కానీ, లగ్న పాయింట్ కానీ, లగ్నాధిపతి కానీ ఉండాలి. అలాగ ఉంటే మీరు వివాహానికి సిద్ధం కావచ్చు. ఆ తర్వాత వారి యొక్క జాతకంలో ఏ నక్షత్రము రాశిగానో లగ్న పాయింట్ గానో తీసుకున్నారో అక్కడి నుంచి మీ యొక్క జాతకంలో వారికి తగినటువంటి సూటబుల్గా ఉన్నటువంటి ఇప్పుడు నేను చెప్తున్నటువంటి 27 నక్షత్రాల్లోనే ఉన్నాయా మీ జాతకంలో అనేది చెక్ చేసుకోవాలి. అలాగా అమ్మాయి జాతకం నుండి అబ్బాయి జాతకానికి, అబ్బాయి జాతకం నుండి అమ్మాయి జాతకానికి చూడాలి. ఎందుకంటే ప్రపంచంలో ఎన్ని వేల కోట్ల మంది పుట్టిన అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఈ 27 నక్షత్రాల్లోనే కదా పుట్టాలి. అప్పుడు ఈ వీడియో ఎంత ఇంపార్టెంట్ అనేది మీరు గమనించగలరు. అర్థమవుతుంది కదా. మరియు ఇప్పుడు నెక్స్ట్ ఏమిటంటే మనము ధనిష్ట నక్షత్రం గురించి మాట్లాడేసాం. శతభిష నక్షత్రం గురించి వెళ్దాం. ఈ శతభిష నక్షత్రంలో ప్రపంచంలో ఎన్ని వేల కోట్ల మంది అయినా పుట్టని వారికి రాబోయే భాగస్వామి కావచ్చు, ఆల్రెడీ అయినటువంటి వారు కానీ ఏ నక్షత్రాల్లో కనెక్ట్ అయి ఉంటారో మీకు తెలిసినా, ముఖ్యంగా భరణి, మక, జ్యేష్ఠ, ఉత్తరాభద్ర నక్షత్రాలు, కృత్తిక, పుబ్బ, మూల, రేవతి నక్షత్రాల వారితో కనెక్ట్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇది బాగా గమనించవచ్చు. అయితే నేను చెప్పినటువంటి భరణి, మక, జ్యేష్ఠ, ఉత్తరాభద్ర 4 నక్షత్రాలు, కృత్తిక, పుబ్బ, మూల, రేవతి నక్షత్రాలు 4 నక్షత్రాలు, మొత్తం 8 నక్షత్రాల కలయికతోనే ఈ శతభిష నక్షత్రంలో పుట్టినటువంటి వారికి వచ్చే భాగస్వామి ఉండడానికి అవకాశం ఉంటుంది. అది ప్రకృతి ఆ విధంగానే కనెక్ట్ చేస్తుంది. కానీ మీకు అది తెలియకుండా ఏరే వాళ్ళతో వివాహానికి వెళ్ళిపోతారు, అవస్థలు పడుతుంటారు. మీరు అడగొచ్చు వెంటనే, అవునండి ఈ శతభిష నక్షత్రం ఈ నక్షత్రాలకి తారాబలం కుదరలేదు కదండి, అది రజ్జు కుదరలేదు కదండి, నాడీ పొంతనాలు రాలేదు కదండి, వర్ష పొంతనం రాలేదని కదండి, గణన పొంతనం, ఎన్ని పొంతనాలు వచ్చి ఏమి చేసినా 36 పొంతనాలకి 35 పొంతనాలు వచ్చినా నేను చెప్పినటువంటి అంశాలు కానీ కలవకపోతే మీ వివాహ జీవితం అంతగా బాగుండదు అనేది మాత్రం నేను డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా చెప్పగలను. ఒకవేళ మీరు పూర్వభద్ర నక్షత్రంలోనే పుట్టారు, రాశిపడి నక్షత్రంగా గాను, లగ్న పాయింట్ పడి నక్షత్రంగాను ఉంది, అప్పుడు మీరు ఉత్తరాషాఢ నక్షత్రం వారితో వివాహానికి వెళ్ళకూడదని నేను మళ్ళీ చెప్తున్నాను. అయితే ఎవరితో వివాహం చేసుకుంటే బాగుంటుందంటే కృత్తిక, పుబ్బ, మూల, రేవతి నక్షత్రాలు, ఉత్తర, రోహిణి, పూర్వాషాఢ నక్షత్రాల వారితో వివాహానికి వెళ్ళండి అంటున్నా. రాశిపడి నక్షత్రంగా కానీ, లగ్న పాయింట్ పడి నక్షత్రం కానీ, లగ్నాధిపతి పడి నక్షత్రంగా కానీ మీరు ఇలాంటి వారిని ఎన్నుకొని కానీ ముందుకెళ్ళడం చేయాలి. జనరల్గా ఏమవుతుంది, ఈ కర్మ నెవర్ ఫర్గెట్ అడ్రస్ వేర్ యూర్ హైడ్ అన్నట్టుగా మిమ్మల్ని ఎత్తుకుంటూ ఒక బూమరాన్ లాగా వచ్చి కొడుతుంది. అప్పుడు మీరు పూర్వభద్ర నక్షత్రంలో పుట్టుంటే ఖచ్చితంగా ఉత్తరాషాఢ నక్షత్రంలో వారే తీసుకొచ్చి మీ ముందర పెడుతుంది. అప్పుడు మీరు మెలకువగా కానీ ఉంటే ఆ కర్మ నుండి మీరు తప్పించుకోగలరు, లేదా కర్మకి బలైపోయేసి ఎవరు మిమ్మల్ని కాపాడలేరు. ఇది గమనించాలి. ఒకవేళ మీరు ఉత్తరాభద్ర నక్షత్రంలో పుట్టారు, రాశిపడి నక్షత్రం గాను, లగ్న పాయింట్ పడి నక్షత్రం గాను, ఉత్తరాభద్ర ఉంది, అప్పుడు మీరు ఎవరితో వివాహానికి వెళితే బాగుంటుంది అనేది మనం గమనించినప్పుడు ఉత్తర, రోహిణి, పూర్వాషాఢ నక్షత్రాల వారితోనూ, హస్త, మృగశిర, ఉత్తరాషాఢ నక్షత్రాల వారితో వివాహానికి వెళ్ళాలి. ఇప్పుడు నేను చెప్పినట్టు 6 నక్షత్రాల్లో రాశిపడి నక్షత్రం కానీ, లగ్న పాయింట్ పడి నక్షత్రం కానీ, లగ్నాధిపతి పడి నక్షత్రాల వారితో వివాహానికి వెళ్తే అద్భుతమైన వివాహ జీవితం అనేది మీకు ఉంటుంది.
తదుపరి రేవతి నక్షత్రం, ఇది 27వ నక్షత్రం. ఈ రేవతి నక్షత్రంలో ఎవరైతే ఈ ప్రపంచంలో పుడుతుంటారో, ఆల్రెడీ పుట్టుంటారో, వారు ఎవరితో వివాహం చేసుకుంటే వారి వివాహ జీవితం బాగుంటుందంటే హస్త, మృగశిర, ఉత్తరాషాఢ నక్షత్రాల వారితోనూ, ఆరుద్ర, చిత్త, శ్రవణ నక్షత్రాల వారితో వివాహానికి వెళ్తే అద్భుతమైన వివాహ జీవితం అనేది ఉంటుంది. లేదండి మేము ప్రేమించామండి, పెళ్లికి వెళ్తున్నా, ప్రేమించినా పెళ్లి చేసుకున్నా, లేకపోతే మీరు బంధుత్వంలో వెళ్ళినా నేను చెప్పినటువంటివి మారవు. అలా మారకుండా మీరు ప్రేమిస్తారా, లేదా ఎవరితోనైనా ఇష్టపడి డేటింగ్ చేస్తున్నారా, లేకపోతే ఆల్రెడీ మీరు మీ తల్లిదండ్రులు మీ పూర్వీకులకు మాటిచ్చి బంధుత్వంలో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా, అప్పుడు కూడాను నేను చెప్పినటువంటి 27 నక్షత్రాల్లో ఎవరెవరికి ఏ నక్షత్రాల వారితో వివాహం చేస్తే బాగుంటుందని చెప్పానో అది మారదు. ఇది ఫిక్స్, ఇదే వారి యొక్క ఆప్షన్, ఇదే వారి ఆపర్చునిటీ, ఇదే వారి బౌండరీ. ఎప్పుడైతే మీరు బౌండరీని దాటేస్తారో అప్పుడు మీకు ఇబ్బందికరమైన జీవితాన్ని ఈ ప్రకృతి ఇచ్చేస్తుంది. ఇది గమనించాలి. ఇలాగ అనేకమైన అంశాలని ఒకే వీడియోలో ఒకేసారి మీరు కూర్చొని వింటే మీ కుటుంబ సభ్యులందరి యొక్క వివాహ జీవితాలకు సంబంధమైన అంశాలన్నీ కూడాను మీ ముందర అసలు అద్దంలో చూసినట్లుగా కనబడడానికి ఉపయోగపడే విధంగా ఇలాంటి వీడియోలు మనం చేయబోతున్నాం. శుభం. డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం. దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు. ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు. అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు.